ఎలిమినేట్ అవుతూ బిగ్ బాస్ స్టేజ్ మీద నుంచి వెళ్ళిపోతూ ఒక పెద్ద బాంబుని పేల్చి వెళ్ళిపోయింది బేబక్క. ఈ స్టోరీని చెప్పుకొని నువ్వు బాగానే సింపతి గేమ్ ఆడుతున్నావులే. ఇలాంటి సింపతి ఉన్నా కొద్దీ ముందుకి పని చేయదు. నీకంటూ నీ గేమ్ ఆడితేనే బాగుంటది. ఈ రోజు నేను ఇలా చెప్తున్నాను అంటే నువ్వు గేమ్ మంచిగా ఆడుతావు, నీ మీద ఈ కంప్లైంట్ చెప్తున్నా అంటూ బాయ్ అంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోయింది బేబక్క. తెలుగు సీజన్ 8 లో మొదటి వీకెండ్ వచ్చేసింది. అయితే వీకెండ్ అంటే బిగ్ బాస్ హౌస్ లో ఉండే రచ్చం మామూలుగా ఉండదు. ఇక ఈ వారం రోజులు ఒక లెక్క అయితే వీకెండ్ రోజు ఒక లెక్కగా ఉంటుంది. ఇక అక్కినేని నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి తన కామెంట్స్ని చెప్తారు. ఇక నాగార్జున గారు వచ్చే రోజు కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారనే చెప్పాలి. అయితే మంచి హుషారైన పాటతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి హౌస్ మేట్ని పలకరించారు. దాని తర్వాత నాగమణికంఠ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు మణికంఠ, ఇంట్లో అన్నీ బాగున్నాయా అని అడిగారు. అన్నీ బాగున్నాయి సార్ అంటూ నాగమణికంఠ అయితే రిప్లై ఇచ్చారు. దాని తర్వాత టాస్క్ కూడా బాగా ఆడావు, దాని తర్వాత నీ ఫ్యామిలీ బాధను చెప్పుకొని కన్నీరు పెట్టుకుంటున్నావు, ప్రతి ఓటమి ఒక గుణపాఠం నేర్పిస్తుంది అంటూ సర్ది చెప్పారు. దాని తర్వాత నువ్వు అలా ఏడుస్తూ ఉంటే సింపతి కోసం గేమ్ ఆడుతున్నావని అంటారు, మరి నువ్వు ఏమంటావు అని అడిగితే, లేదు సార్ వీళ్ళంతా నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు, అందుకే అలా చేశాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇక మీద నేను ఏడవను సార్, అలానే నా గేమ్ నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను, చాలా బాగా గేమ్ ఆడతాను, మీరే చూస్తారు కదా సార్ నెక్స్ట్ వీక్ అంటూ చెప్పుకొచ్చాడు నాగమణి.